విధంగా తీసుకోవచ్చమ్మా? పిల్లల్ని బయటికి పంపించాలంటే తల్లిదండ్రులు నిర్భయంగా చదివించే పరిస్థితులు ఉన్నాయా? లేవనే అనుకోవాలా. ఈ ఆడపిల్లలు చదువుకి, ఉద్యోగాలకి బయటికెళ్తున్నారు అనంటే ఒక ధైర్యం తల్లితండ్రికి ఉండాలి కదా! ప్రభుత్వంలో ఉన్నోళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక అమ్మాయికి అలా జరిగిందని దిశ చేసి ఊరుకుంటే, ఉన్ని పిల్లలకి ఎలా పంపిస్తారు? ఎలా చేస్తారు? అదొక ధైర్యం కల్పించాలి కదా ఆళ్ళు. చాలా చట్టాలు తెస్తున్నారు. మహిళలు భద్రత కల్పిస్తాం, నిర్భయంగా జీవించే అవకాశం కల్పిస్తాం. ఆడ అవి మాటలకే పరిమితం అనుకోవచ్చా ఈ విషయం? ఆడపిల్లలు కాదండి. అలాగ లేదండి. ధైర్యం లేదండి. ఆడపిల్లలు బయటికెళ్ళి ఉద్యోగాలు చేసి, చదువులు కోరి బయటికి చక్కగా వస్తారు. మగపిల్లలు దర్జాగా వస్తారని ఒక ధైర్యం లేదు. ఒక ఆడపిల్లకి ఎక్కడికో తీసుకొనెళ్ళి ఏదో మానభంగం చేసి వదిలేస్తే, అది కఠినంగా శిక్షిస్తే కదా ఉన్నోళ్ళు కూడా ధైర్యం వస్తది. మరి అలా జరగడం లేదు కదా! ప్రభుత్వం పట్టించుకోవాలి గదా! అంటే ఆయిషా మీరా కేసులో విషయంలో కూడాను దర్యాప్తు సంస్థలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు సరిగదా! ఈరోజు ద్రోహులు మాత్రం బహిరంగంగా తిరిగే అవకాశం కల్పించే పరిస్థితి ఉందా? లేదండి. లేదు కాబట్టి ఇప్పుడు బాధపడవలసొస్తుంది. ఆ తల్లితండ్రికి గూడా ఏదో ఇది చూపించి, ధైర్యం చెప్పి చెయ్యాలా? అలాగే ప్రభుత్వం గూడా ఆ పిల్లకి ఒక న్యాయం చెయ్యాలి కదా! ఆ అమ్మాయిని చంపేసారు సరే కదా! చంపినోళ్ళు గూడా పట్టించుకోకుండా, అలాగే ఆ పిల్లకి మానభంగం చేసినోళ్ళు గూడా పట్టించుకుండా, శిక్ష అనుభవించకుండా ఆళ్ళకి వదిలేస్తే ఉన్నోళ్ళు కూడా ఆ ధైర్యాలొస్తాయి. ఆ మగోళ్ళకి ఎవరు అలా చేస్తున్నారో, ఎంత కఠినంగా ఉంటున్నారో ఆళ్ళకి కూడా అలా శిక్షించాల. ఉన్నోళ్ళకి కూడా బుద్ధొస్తది, జ్ఞానం వస్తది. చదువుకుంటున్నారు ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి చదువుకుంటున్నారంటే ఒక అందం చెల్లెల్లా కలిసిమెలిసి ఉండాల. అప్పుడే ధైర్యం వస్తది ఆడపిల్లలకైనా.